నరసరావుపేటలో జనసేన పార్టీ జిల్లా సమాచార సేకరణ పేరుతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల జనసేన నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన నేత, పార్లమెంటు పరిశీలకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో సమాచార సేకరణ కోసం 28 మందిని నియమించడం జరిగింది. పారదర్శకంగా ఎక్కడా లోపం లేకుండా కష్టపడి ఎవరైతే పనిచేస్తారో వారికే పదవులు ఇవ్వడం జరుగుతుంది. 4 రోజులు ఇక్కడే ఉండి అర్జీలు తీసుకొని మా నాయకుడు పవన్ కళ్యాణ్కి పంపిస్తాము. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో ముందుకు వెళ్తామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేని కలుపుకొని పార్టీ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ పోటీ చేస్తామని స్థానిక ఎమ్మెల్యేకి ముందే చెప్పడం జరిగింది. జనసేనకి రావాల్సిన గుర్తింపుని తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. రాబోయే రోజుల్లో పార్టీలో గ్రూపులు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలన్నారు. ఎవరికి ఎవరు నాయకులు కాదు, మనకి ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని తెలిపారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి కమిటీలు వేసేదానికోసం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను అబ్జర్వర్గా, అలాగే పార్లమెంట్ సంబంధించి సీనియర్ నాయకుల్ని, అలాగే సాధకుల్ని అందరూ కూడా కమిటీ, ఈ సమాచార సేకరణ కమిటీని మొత్తం 28 మందిని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టి పార్లమెంటు ముఖ్యమైన నాయకులతోటి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా రేపటి నుంచి కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా పార్లమెంటు కమిటీలు, అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మరి కమిటీలు, అలాగే మండలానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మరి కమిటీ, అలాగే అనుబంధ సంస్థల సంబంధించినటువంటి కమిటీలు అన్నీ కూడా ఆశావాహులు ఎవరుండే వాళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఫిలప్ చేసి ఈ ఉన్నటువంటి కమిటీలు అందరికి కూడా రేపటి నుంచి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. ఈ 28 మందికి వాళ్ళు వచ్చి అప్లై చేసుకొని దాంట్లో కరెక్ట్ అని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పారదర్శకంగా ఎక్కడ కూడా లోపం లేకుండా ఎవరు కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి పదవులు ఇచ్చేదానికోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో వరకు ఎక్కడ కూడా లోపం లేకుండా కష్టపడి పనిచేసే వాడికి పదవులు దక్కుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఈ కమిటీలో వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా అన్నీ కూడా స్టెబిలైజ్ చేసి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరుగుతుంది. తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిగి ఎవరైతే సమర్థులు ఉన్నారో ఇన్ఛార్జీలు అయితే ఎట్లా సమర్థులైన ఇన్ఛార్జీలు, అలాగే మండల అధ్యక్షులు, ఇట్లాంటివన్నీ కూడా త్వరలోనే కమిటీ వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ 4 రోజులు ఇక్కడే ఉండి వాళ్ళు అర్జీలు తీసుకోవటం జరుగుతుంది. రేపు వరకు అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు, రేపు మార్నింగ్ 10 నుంచి 2 గంటల వరకు ఈ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి నుంచి ఈవినింగ్ 6 దాకా, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 దాకా ఈ అర్జీలు తీసుకొని అన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు ఇక్కడ మా కమిటీతో పాటు ప్రెసిడెంట్ కమిటీ కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ఇవన్నీ సెక్రియేట్ చేసి పైకి పంపించడం జరుగుతుంది.